ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెషయా 62వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానిద్దాము. విడువబడిన దానవని ఇక మీదట నీవనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. యెహోవా మన కొరకు నియమింపబడు కొత్త పేరు తెలుసుకోవాలని ఎంతమందికి ఉంటుందండి? అందరికీ ఉంటుంది కదా. అందుకనే ప్రభు ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, పరిశుద్ధ జనులనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. మనము యెహోవా చేత విమోచింపబడిన వారమని పేరు కలిగిన వారం అన్నమాట. అయితే నువ్వు నీ పరిస్థితులను బట్టి కలవరపడుతున్నావా? నిన్ను అందరూ అపనిందిస్తున్నారు, నిన్ను నిందిస్తున్నారని బాధపడుతున్నావా? చేసినది మర్చిపోటకు ప్రభు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఆయన ఏమని ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, నువ్వు అందరూ విడిచిపోయారని నువ్వు బాధపడకు, నువ్వు విడువబడిన దానవని ఎన్నటికీ అనబడవు. పాడైపోయిన పట్టణంగా నీ దేశం ఉండదు. హెప్సిబా అని ప్రభువు నీకు పేరు పెడుతున్నాడు. హెప్సిబా అంటే అర్థం ఏంటంటే ఆయనకి ఇష్టురాలు అని. నీ భూమికి ప్రభువు పతివ్రత బ్యూలా అని పేరు పెడుతున్నారు. ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళు వాటి ప్రకారం జీవిస్తే దేవునికి ఎంత ప్రీతికరము. ఈ లోకపు పేర్లు ఇక్కడితో గతించిపోవును. మనం పరలోకమునకు వెళ్ళినప్పుడు ప్రభు ఒక కొత్త పేర్లు మనకు ఇస్తాడు. అది పొందిన వారికే తప్ప ఇంకెవ్వరికీ తెలియవు. ఇప్పుడైతే మనము విమోచింపబడిన వారమని పేరు కలిగి ఉన్నాము. ప్రభుని స్తుతి.